నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు సిఐడి విచారణకు హాజరయ్యారు. మరి గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసులో ఈయన నిందితుడిగా ఉన్నారు. మరి ఆయన విచారణకు ఏం చెప్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తానికి విచారణకైతే హాజరయ్యారు. సార్, మరి గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఈయన నిందితుడిగా ఉన్నారు. మరి ఈయనతో పాటు దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. సార్, మరి మొత్తానికి ఈ విచారణకి సహకరిస్తారంటారా? ఈ కేసుతో పాటు మనకు సజ్జల చాలా కేసులు కూడా ఉన్నాయి, మరి వాటిపైన కూడా విచారించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాస్తవంగా మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా 2019 ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి వరకు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే పేరు తెలుసు. కానీ ఎందుకంటే అతను వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నతను కాదు, పోనీ ఆ పార్టీ కార్యకలాపాల్లో కానీ ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో కానీ అతను ఎక్కడ ఫ్రంట్ లైన్లో ఎవరికి పరిచయం ఉన్న వ్యక్తి కాదు. సాక్షి మీడియాలో అతను మొదటి నుంచి పనిచేస్తూ వచ్చాడు. సాక్షి మీడియా బాధ్యతలు చూస్తూ ఉన్నాడు. భారతి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారిగా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. సహజంగానే కొన్ని విభాగాల్లో నిష్ణాతుల్ని సలహాదారులుగా నియమింపజేసుకోవటం అనేది ప్రభుత్వాలు అనాదిగా ఫాలో అవుతున్న ట్రెండే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మొదలు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారితో అంతం కూడా కాదు. ఆయనకు ముందు ప్రభుత్వాలు చేశాయి, తర్వాత ప్రభుత్వాలు కూడా చేస్తాయి. అయితే ఎవరిని సలహాదారుగా నియమించుకుంటున్నారు, వారికి ఉన్న ఎక్స్పర్టైజ్ ఏంటి, ఏ రంగంలో వాళ్ళు నిష్ణాతులు అనేది డెఫినెట్గా ప్రజల కోణంలో పరిశీలిస్తారు. ఎందుకంటే సలహాలు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు జేబు సంస్థ నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించరు. ప్రభుత్వం నుంచి ప్రజలు కట్టిన పన్ను డబ్బు నుంచి వాళ్ళకి జీతాలు చెల్లిస్తారు. జీతాలు, సౌకర్యాలు, వాళ్ళకి సిబ్బంది, వాళ్ళకి వాహనాలు, వాళ్ళ నివాసం, ఇట్లా సకల సౌకర్యాలు ప్రజలు కట్టిన పన్ను నుంచి వాళ్ళకి కల్పించేటప్పుడు ప్రజలకైతే తెలుసుకునే హక్కు ఉంటుంది. మనం ఎవరికి చెల్లిస్తున్నాం, మనం కొనుగోలు చేసిన దాని మీద మన రెక్కల కష్టంతో ప్రభుత్వానికి కట్టిన పన్నుల డబ్బు ఎవరు వినియోగించుకుంటున్నారు, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి అనుగురే ప్రయోజనం ఏంటి, తద్వారా అల్టిమేట్గా సమాజానికి అనుగురే ప్రయోజనం ఏంటని చెప్పని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 100% ప్రభుత్వ పరంగా ఎటువంటి అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాల, ప్రభుత్వ విధానాల్లో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి తన వ్యక్తిగత సిబ్బందిని, తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థల్లో పనిచేసిన సిబ్బందిని తీసుకొచ్చి ప్రభుత్వం మీద సలహాదారుడిగా రుద్దారు. జనరల్గా ఏంటంటే ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నారనుకో, అంటే పూర్తిస్థాయి ప్రభుత్వోద్యోగి ఎవరైనా సరే అతను ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేటప్పుడు రాజకీయ కార్యకలాపాల్లో కనుక పాల్గొంటున్నట్టు కనుక ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేస్తారు. ఈవెన్ దో అధికార పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనకూడదు. అటువంటిది ఇతను ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నాడు. జీతం తీసుకుంటూ వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగాడు. వాస్తవంగా అది కాంట్రాడిక్టరీ, అంటే అయితే రాజకీయ నాయకుడిగా కొనసాగాలి, లేదు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలి. నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా సైమల్టేనియస్గా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒకే సమయంలో 2 పాత్రలు పోషించడం అనేది ఆక్షేపణీయం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ విధంగా సాగింది. అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అటు ప్రభుత్వం మీద అజమాయిషీ చెలాయించాడు, వైసీపీ పార్టీ మీద కూడా అజమాయిషీ చెలాయించాడు. ఒక రకంగా మాట్లాడుకుంటే వైసీపీ శ్రేణులకు కూడా తల నొప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు వాళ్ళు పాటిస్తారు. నాయకుడిగా ఆయన్ని వాళ్ళు ఆమోదించిన తర్వాత, ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత వయసు తారతమ్యాలతో సంబంధం లేకుండా ఆయన మన నాయకుడు అనుకున్నప్పుడు ఆయన ఆదేశిస్తాడు, వీళ్ళు పాటిస్తారు. కానీ ఒక సబార్డినేట్ జాబ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో
జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కింద ఆమెకు రిపోర్ట్ చేసే జాబ్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రభుత్వంలో సలహాదారుడిగా వచ్చేసి నువ్వు ఏం సలహాలు ఇచ్చావు, ఏ ఏ రంగానికి సంబంధించి నీకు ఎందులో నైపుణ్యం ఉంది, వాటికి సంబంధించి నువ్వు ఏ సలహాలు ప్రభుత్వానికి ఏ సందర్భాల్లో ఇచ్చావు, వాటిలో ఏ సలహాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది, వాటిల్లో వేటిని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది, వాటి వల్ల ఈ రాష్ట్ర ప్రజానీకానికి అనుకున్న ప్రయోజనాలు ఏంటి అని చెప్పని నిర్దిష్టమైన సమాచారం ఎప్పుడు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు దాకా రివీల్ కాల. కానీ 5 సంవత్సరాలు సలహాదారుడిగా మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి కొనసాగింది వాస్తవం. అంటే ఇతని పాలనా హయాంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బరితెగింపు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అని అంటే, గుంటూరు జిల్లాలో మేకతోటి సుచరిత గారు ఉండేవారు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి. ఆమె హోంశాఖ మంత్రిగా ఉండగా దళిత మహిళకి మేము హోంశాఖ ఇచ్చాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రచారం చేసుకునేవారు. సహజంగా ప్రభుత్వ సలహాదారుడు అనే అతను ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాదు. ఒక ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్సీనో ఒక మినిస్టర్ కన్నా కూడా చాలా తక్కువ ప్రోటోకాల్ అతనికి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గుంటూరు జిల్లాలో ఒక ప్రభుత్వ భవనాల ఓపెనింగ్ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత గారితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అటెండ్ అయ్యాడు. అక్కడ అధికారులు ఉన్నారు, అధికారిక కార్యక్రమం అది, ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేసే కార్యక్రమం అది. అక్కడ మేకతోటి సుచరిత గారు ఓపెన్ చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి అకంపెనీ అవ్వాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటే మేకతోటి సుచరిత గారు అక్కడ హాజరయ్యారు. ఏ విధమైన ప్రోటోకాల్ అది? ఇప్పుడు మేకతోటి సుచరిత గారు అని అంటే దళిత మహిళ కాబట్టి ఆమెకి ప్రశ్నించే స్థాయి, అధికారం, అవకాశం ఆ ప్రభుత్వంలో లేదు కాబట్టి ఆమె తన ఆత్మాభిమానాన్ని చంపుకుందని చెప్పని అనుకుందాం మనం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని అతనికి బుద్ధి ఉండాలి కదా. ఒక క్యాబినెట్ మినిస్టర్ని పక్కన పెట్టి ఒక సలహాదారుడిగా ఉన్న నేను ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేయకూడదని చెప్పిన బేసిక్ కామన్ సెన్స్ అతనికి ఉండాలి కదా. అతనికి లేదు. ఆ కన్సర్న్డ్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు కదా ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటాడు, పోలీసు సూపరింటెండెంట్ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు అక్కడ డెఫినెట్గా. మరి వీళ్ళందరికైనా కూడా అక్కడ ప్రోటోకాల్ గురించి అవగాహన లేదా? అధికారులు కూడా ఒక రకమైన కట్టు బానిసత్వానికి దిగజారిపోయారు ఆ రోజుల్లో. దీని పర్యవసానం హోమ్ మినిస్టర్ని పక్కన పెట్టి సలహాదారుడు ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశాడు. ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వంతో వాళ్ళ పిఆర్సీ రికమెండేషన్స్ గురించి, ఇంప్లిమెంటేషన్ గురించి, వాళ్ళ డిఏ ఏరియాస్ గురించి, ప్రభుత్వంతో ఉన్న అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ గురించి వాళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు, వాళ్ళు సమయపాటు పడతా ఉన్నారు. ఆ చర్చల్లో ఒక సలహాదారుడు పాల్గొనడం ఏంటి? నువ్వు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం కోసం అపాయింట్ చేయబడ్డావు, అంతేగాని ఏ అధికారంతో వైసీపీ పార్టీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడటానికి వెసులుబాటు ఉందా? అది పార్టీపరమైన కార్యక్రమం కాదే. అది ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగ సంఘాలతో జరుపుతున్న చర్చల్లో ఇతను పాల్గొనడం ఏంటి? అంటే 100% తన పరిధి దాటాడు, తన పరిధిని అతిక్రమించి అందరి విధుల్లో కూడా అతను ఎంటర్ అయ్యాడు. దాని పర్యవసానమే ఆ రోజుల్లో ప్రభుత్వ పరంగా చేసే ప్రకటనలు అతనే చేసేవాడు, పార్టీ పరంగా చేసే విమర్శలు అతనే చేసేవాడు. అంటే సవ్యసాచిలాగా మనకు అర్జునుడి గురించి చెప్పేవాళ్ళు, అతను ముందు వైపుకి చూసి బాణాలు వేయగలుగుతాడు, వెనక వైపుకి కూడా బాణాలు వేయగలుగుతాడు అని చెప్పని. అలాగే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక సవ్యసాచిలాగా, అంటే అతనికి అది మనం ఘనతగా చెప్పుకోవట్లా, తన పరిధి దాటి వ్యవహరించిన తీరుకు గురించి ప్రస్తావించుకుంటున్నాం మనం. అన్ని విషయాల్లో ఏలు పెట్టాడు. ఆ ఏలు పెట్టిందే కాక నాకు ఈ రోజుకి గుర్తుంది, 2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజున ఇతను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజున లోకేష్ పాదయాత్రలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు. తను ఉన్నప్పుడు ఒకటి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ సన్, 2 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తను. సో అటు తన తండ్రి అరెస్ట్ జరిగింది, 2 పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయి ఉన్నప్పుడు పార్టీని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతగా ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యత అది. ఈ ఉద్దేశంతో తను ఆ పాదయాత్రకి తాత్కాలికంగా విరామం ప్రకటించి పార్టీ కార్యాలయానికి రావాలి అని చెప్పని సంకల్పించాడు. పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు కొంత నా తండ్రి అరెస్ట్ జరుగున్నప్పుడు కొడుకుగా నా రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ ది ఓన్లీ సన్, ఐ నీడ్ టు బి దేర్ అని చెప్పని అతను పోలీసులతోటి ఆర్గ్యూ చేశాడు. చేస్తే డెఫినెట్గా కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. తన తండ్రిని అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎమోషనల్గా బర్స్ట్ అయి ఉన్నాడు, కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అక్కడ. దాన్ని ప్రస్తావిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి
లోకేష్ పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తూ ఉన్నాడు. మాకున్న బలానికి బలగానికి తండ్రి కొడుకుల్ని భూస్థాపితం చేస్తామని చెప్పని ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నువ్వు ఒక ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారుడు స్థాయిలో ఉండి నీకు వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేపథ్యం లేదు, ప్రభుత్వంలో నువ్వేమి సివిల్ సర్వెంటో లేకపోతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న ఒక పత్రికలో పనిచేసిన నేపథ్యంతో వాళ్ళ కుటుంబానికి నమ్మిన బంటు అనే ఉద్దేశంతో నిన్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నామినేట్ చేసిన పోస్టులో నువ్వు ఉన్నావు. నీ స్థాయికి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని భూస్థాపితం చేసే స్థాయి అనేది ఆ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చావు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి వ్యూహకర్తగా అతని మీద కేసు నమోదైంది. కాకపోతే ఏంటంటే అక్యూజ్డ్ నెంబర్ 121గా అతని ప్రస్తావన ఉంది. అయితే అతను ఏం చెప్తున్నాడు, గతంలో నేను ఈ సంఘటన జరిగిన సందర్భంలో అసలు నేను అమరావతి ప్రాంతంలోనే లేను, నేను వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే అందుబాటులో లేను, నేను ఆ రోజు బద్వేల్లో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ అసలు కాంట్రాడిక్టరీ ఇష్యూ ఏంటి అంటే, నువ్వు ఒక ప్రభుత్వం నుంచి జీతం చెల్లించబడుతున్న సలహాదారుడివి, నువ్వు ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటావు? పాల్గొనకూడదు కదా. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఆ ఇష్యూని రేజ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ దగ్గరే దాని ఇష్యూలో అబ్జెక్షన్ ఆ రోజే ప్రస్తావించి ఉండాల్సింది. నువ్వు ఇవాళ అంటే ఒక ప్రభుత్వోద్యోగిగా ఉండి సచివాలయ సంఘ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరామరెడ్డి మొన్నటి ఎన్నికల్లో అదే బద్వేల్లో ఆర్టీసీ డిపోలో ప్రచారం చేస్తున్నాడు అని చెప్పని అతన్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది కదా, అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి కేసు నమోదు చేసింది కదా. మరి అదే విధమైన చట్టం, అదే రూలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు వర్తించదు? అతనిచ్చిన స్టేట్మెంటే, నేను బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అని చెప్పని. నువ్వు ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేటప్పుడు ప్రభుత్వోద్యోగానే పరిగణించాలి నిన్ను. నువ్వెలా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటావు? అంటే ఇక్కడ 100% ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే నువ్వు వైసీపీ పార్టీకి పనిచేస్తున్నావు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఉన్నావు. 100% ఇది ఆక్షేపణీయం. దాని ఇష్యూలో కూడా అతన్ని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సలహాదారుల కింద ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పని వివరాలు తీసుకుంటే 680 కోట్ల రూపాయలు సలహాదారుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టుగా నిర్ధారణ అయింది. అంటే ఈ 680 కోట్ల రూపాయలు ఈ సలహాదారుల పేట ఖర్చు పెట్టి ఏ విలువైన సలహాలు వాళ్ళు ప్రభుత్వానికి అందించారు, ఎంత విలువైన సలహాలు ఇచ్చారు, ఏ రంగంలో వాళ్ళ సలహాలు ఇచ్చారు, ఆయా రంగాల్లో ఆయా సలహాలని ఎన్నిటిని అమలు చేశారు, వాటి వల్ల ప్రభుత్వానికి ప్రజలకు అనుకున్న ప్రయోజనాలు ఏంటి? ఇదైతే 100% ప్రభుత్వ పరంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 680 కోట్ల రూపాయల ఒక వ్యవస్థ మీద ఖర్చు పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే ఫలాలు ఏంటి, ఏ విధమైన ప్రయోజనాలు సమాజానికి కలిగినాయి, దాన్ని ఖచ్చితంగా వివరించి తీరాల్సిన బాధ్యత ఉంది. అదే సమాచారంలో తేడతెలమైంది ఏంటి అంటే, ఈ 680 కోట్ల రూపాయల్లో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మెయింటెనెన్స్ కోసమే 160 కోట్లు ఖర్చు జరిగింది అని చెప్పని. ఎందుకు 160 కోట్లు ఖర్చు జరిగింది? అతని జీతభత్యాలంత, అతనికి కేటాయించిన సిబ్బంది ఎంత, అతని వాహనాల ఖర్చు ఎంత ఖర్చు పెడితే 160 కోట్ల రూపాయలు? అంటే ఆన్ అండ్ యావరేజ్ నెలకి 2.5-3 కోట్ల రూపాయల చొప్పున అతని మీద ఖర్చు పెట్టారు. ఎందుకు అంత ఖర్చు పెట్టారు? దానివల్ల అనుకున్న ప్రయోజనం ఏంటి? ఇది ఖచ్చితంగా విచారణ జరపాల్సిన అవసరం. ఎవరిని భూస్థాపితం చేస్తారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని భూస్థాపితం చేస్తాడా, లేదు ఇవాళ తాను బరితెగించి ప్రవర్తించిన రోజుల్లో బరితెగించి చేసిన అధికార దుర్వినియోగానికి ఇవాళ అతను అకౌంటబుల్ అవుతాడా? ఇవాళ అతని వల్ల జరిగిన ప్రజాధన దుర్వినియోగానికి ఎవరు జవాబుదారి? ఈ విషయంలో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వివరాలు రాబట్టి తీరాలి. ఒక్క తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి ఆ విచారణ పరిమితం చేయకూడదు. 100% సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో జరిగిన చాలా ఉల్లంఘనలు ఉన్నాయి. వాటిని అన్నిటి మీద లోతైన విచారణ జరిపి తీరాలి. అసలు శిస్సులు సమాజానికి, ప్రభుత్వానికి అకౌంటబుల్గా ఉండి తీరాల్సిన అవసరం ఏంటి అనేది అతనికి గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.